జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. నేను ఇంకోటి ఆయన రవికిరణ్ గారు, ఆయన మనసు విరిగిపోయి పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనసు అతుక్కున్న తర్వాత బీజేపీలో చేరబోతున్నారా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. మనసు విచ్ఛిన్నమయ్యి కకావికలమైపోయినటువంటి పాపం విజయసాయిరెడ్డి గారు ఈరోజు మనసులో మాటలు మరిచిపోయే మాటలు ఒకటి తర్వాత ఒకటి గడ్డ 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 చెప్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇదే కేఎస్పిఎల్ అంశంలో గతంలో 2 ప్రెస్ మీట్లు పెట్టారు ఆయన. డిసెంబర్ 2024 ఒకటి, జనవరిలో ఈడీ విచారణ ఎదుర్కొన్నాక పెట్టిన ప్రెస్ మీట్. అన్ని ప్రెస్ మీట్లు చెప్పింది ఏంటన్నా, విక్రాంత్ రెడ్డి చిన్నపిల్లవాడు, వారికి ఏంటి సంబంధం, నాకేంటి సంబంధం, కేవీరావు ఎవరో నాకు అసలే తెలియదు, ఆయన ఎవరో నాకేం తెలుసు అన్న వ్యక్తి ఈ రోజు ఏమన్నారు, కర్త కర్మ క్రియ మొత్తం అంతా విక్రాంత్ రెడ్డి అతనే చేశాడు ఇదంతా. మళ్ళీ ఒకటి కేవీరావు, వైవి సుబ్బారెడ్డి జగరి దోస్తులు, వాళ్ళు వెళ్ళి కాలిఫోర్నియాలో ఒకరి బెడ్ మీద ఒకరు పడుకుంటుంటారు, అలాంటి మధ్యలో నాకేంటి పని అని అంటారు. మరి ఆ మొక్కలు అప్పుడు ఎందుకు చెప్పలేదు? వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అని ఈడీకి ఎందుకు చెప్పలేదు, ఈ రోజు సిఐడికి ఎందుకు చెప్తున్నారు అంటే, మనసు పాపం విచ్ఛిన్నమయ్యి మనసులో మాటలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఇదే తీరుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం తప్పదండి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి ప్రాబ్లం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అవినీతి కేసుల్లో నిన్న కూడా చెప్పారు ఆయన, సిబిఐ ఈడీ కేసులు 20 ఉన్నాయి, 21 అన్నారు లెక్క చెప్పారు ఆయన. అన్నిటిలో ఆయన A2గా ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీలో కూడా నెంబర్ 2గా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 ఏళ్ల తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ కేసుల్లో A2గా, కొత్త కేసుల్లో A2గా ఉన్నారు, కానీ పార్టీలో నెంబర్ 2గా నేను లేను అంటే, నన్ను వాడుకొని కేసులు అయితే పెట్టి పార్టీలోని నెంబర్ 2 మాత్రం నన్ను పీకేశారు. అందుకనే నా మనసు గాయపడింది. ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, లేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఈ 4 మధ్య తిరుగుతుంది. ఈ 4 ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేశారు. ఈ కోటరీ ఏదైతే కోటరీ ఉందో నన్ను ఆయన మనసులో లేకుండా చేశారు. నేను ఇంత త్యాగాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 2004కు ముందు ఐటీ రిటర్న్స్ చూస్తేనేమో 1 కోటి 2 కోట్లు ఉంది, మరి 2010 వచ్చేసరికి ఏమో 3